ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు సందర్భాన్ని తీసుకున్నటువంటి బండ్ల గణేష్ గారు ఆయన తిరిగి క్షేమంగా ఆంధ్రప్రదేశ్కు వస్తే నేను తిరుమలకు వస్తానంటూ కూడా ఒక మొక్కుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి షాద్నగర్ నుండి తిరుమల వరకు కూడా సంకల్ప యాత్రని నిర్వహిస్తా ఉన్నారు. అసలు ఏంటి సంకల్ప యాత్ర, దేనికోసం నిర్వహిస్తా ఉన్నారు అనేది బండ్ల గణేష్ మాటల్లోనే అడిగైతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గణేష్ గారు, అసలు ఏంటి యాత్ర, ఏంటి, దేనికి సంబంధించింది? ఇది కేవలం దైవ కార్యక్రమం. భగవంతుడి కోసం, ఆ శ్రీ కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం మొక్కున్న మొక్కిది. నాయకులు, భారతదేశంలోనే అతి గొప్ప వ్యక్తి మహోన్నత శక్తి అనే శ్రీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒకరోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు, బయటకు వస్తారులే అని ఎదురు చూస్తూ ఉన్నాం. మేమందరం అభిమానులు అందరం ఆయన్ని ప్రేమించే తెలుగు ప్రజలందరూ ఆర్తనాదాలతో ఎదురు చూస్తున్న టైంలో ఆ బెయిల్ పోస్ట్ పోన్ అవుతూ సార్ జైల్లో ఉండటం జరిగింది. ఓ రోజు నేను సుప్రీంకోర్టులో 2-3 సార్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ రోజు తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశతో సుప్రీంకోర్టుకి వెళ్ళి మార్నింగ్ 9ంటికి కూర్చున్నాను. 10:30కి గౌరవనీయులు న్యాయమూర్తి గారు ఇది నా ముందు విచారించబడదు అని చెప్పడం జరిగింది. ఆ రోజు నా కళ్ళు చెమర్చాయి. సుప్రీంకోర్టు బయటకు వచ్చాను, ఆకాశం వైపు చూశాను, 7 గంటల వాడికి మొక్కున్నాను. అయ్యా, నువ్వే చంద్రబాబు గారిని ప్రాణాలతో బయటకు తీసుకొని రండి, మీకేమి ఇచ్చుకోలేం, నా గడప నుంచి నీ గడప దాకా కాళ్ళు నడకన వచ్చి నీ రుణం తీర్చుకుంటానయ్యా, నీ మొక్కు తీర్చుకుంటాను స్వామిని, మా సార్ని బయట మొక్కడం జరిగింది. అనుకున్న 4 రోజులకే సార్ బయటికి రావడం జరిగింది. గత వారమే ఆ కేసు పూర్తిగా కొట్టేయడం జరిగింది. కొట్టేసినాక కూడా 7 గంటల వాడు మొక్కును ఆపుకోవటం తప్పు అని భావించి ఈరోజు మా ఊరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. భగవంతుడి అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో, అందరి అభిమానంతో 20 రోజుల్లో యాత్రను కంప్లీట్ చేయాలని సంకల్పిస్తున్నాను. ఇందులో ఏ రాజకీయ ఉద్దేశం కానీ ఏ ఉద్దేశం కానీ లేదు. ఇది కేవలం దైవ కార్యక్రమం. బండ్ల గణేష్ రాజకీయంగా నిలదొక్కునేందుకు, రాజకీయంగా బలపడేందుకే యాత్ర అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదన్నీ అబద్ధాలు. ఇది రాజకీయ సంబంధం లేదు, రాజకీయాలు చూడబాకండి. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, అసలు ఏ రాజకీయంగా సంబంధం లేదు. ఇది దైవ కార్యక్రమం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీ అభిమాన నటుడు, ఒక రకంగా చెప్పాలంటే మీకు ఆయన అంటే ప్రాణం అని కూడా తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక రోజులో స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయనకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు నా స్పీచ్లో అది అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. తినబోయే ముందు ఎందుకు రుచి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో చూస్తా ఉన్నాము, బండ్ల గణేష్ గారు ఈ యాత్రను అయితే మొదలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే జైలుకు వెళ్లారో, జైలుకు వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఆ జైలుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని తీసుకొని ఆయన క్షేమంగా బయటపడితే ఖచ్చితంగా మేము నా గడప నుండి నీ గడప వరకు కూడా నేను పాదయాత్ర ద్వారా వస్తానంటూ కూడా తిరుమల శ్రీవారికి మొక్కుకున్నట్టు కూడా గణేష్ అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఇటు ప్రారంభం కూడా కానుంది ఈ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏముంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4ంటికి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఇదేంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని. నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక నాయకుడు
15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాలే ఆయన జైలుకు పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్లే లోపు డెఫినెట్ గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు, ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు, ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉండండి అందరూ అనుకోవటం జరిగింది. మాట్లాడుకున్నాం. ఆ రోజు మా శివాజీకి చెప్పాను, శివయ్య ఈసారి సార్కి బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా హ్యాపీ, ఇంకా ఏం కదంటే మనాడు అన్న రోజు మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి, వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా, ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు, మా వాడు పందా మారదు. ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు. మనస్సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీనే మాట్లాడుకున్నాను. ఎల్లంగానే జడ్జి గారి ముందు కూర్చున్నాను. సార్ది వచ్చింది, బెయిల్ వస్తుంది, 1 గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తుంది, హైదరాబాద్ వెళ్ళిపోయి ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు, ఇది నాట్ బిఫోర్ మీ ఆయన ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. 7 కొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాతృలు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. 7 కొండల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. ఆ రోజు మామూలుగా వచ్చాను. తర్వాత ఉద్యతం కేబీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు, సార్ ఏం చెప్తారని మీడియా మొత్తులు అందరూ నన్ను అడిగారు. కేబీఆర్ పార్కులోనో, ఔటర్ రింగ్ రోడ్లోనో, ఆస్ట్రేలియాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో చంద్రబాబు జై అంటే కాదయ్యా, మీ ఊరు వెళ్ళండి, మీ స్వస్థలాలకు వెళ్ళండి, మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి, చంద్రన్న గురించి మాట్లాడండి. కరోనా వస్తే 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా? నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలలేపితే సోదరి మండలి, ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ, మన తేజస్విని కానీ ఆ టీం అందరూ కానీ, మా శివాజీ కానీ, మేమందరం ఒక టీంగా వచ్చి గచ్చిబౌలిలో ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయ వల్ల, 7 కొండల వాని ఆశీస్సుల వల్ల, దైవ సంకల్పంతో 52వ రోజు మహానేత, తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్, ఏ విధంలో ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు వడిచిన సింహంలాగా, తెలుగువాడి గర్వంలాగా, తెలుగువాడు తేజస్సులాగా, నేనున్నా, ఈ జైళ్ళు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కుని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దయచేసి రాజకీయంగా కానీ కాంట్రవర్సీగా చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ, ఈ యాత్ర విజయవంతం కావాలని, ఈ యాత్ర ద్వారా 7 కొండల వాడు ఆశీస్సులు పొందాలని, నాతో పాటు నా అడుగు ప్రతి చంద్రబాబు అభిమాని అడుగుది, ప్రతి తెలుగువాడి అభిమానం అడిగిది. ఈ అడుగు నాది కాదు, ఈ కోట్ల మంది తెలుగు ప్రజలు అడిగిది. జై చంద్రబాబు. ఈ అవకాశం ఇచ్చిన 7 కొండల స్వామికి, నాకు సహకరించిన నా షాద్నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సహాయ సహకారాలు, మీ అభిమానం, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.